హార్ట్ పెయిన్ వస్తుంది అయ్యగారు. ఎన్నాళ్ళ నుంచి అమ్మా? 6 నెలల మట్టి బాగా విపరీతంగా వస్తుంది, అసలు తట్టుకోలేకపోతున్నాను. ఎస్, 6 నెలల నుంచి మీకు విపరీతంగా హార్ట్ పెయిన్ వస్తుంది. అవును వస్తుంది అయ్యగారు. వస్తున్నాను వెళ్తున్నాను కానీ మీతో చెప్దాం అనుకున్నాను కూడా చెప్పలేకపోతున్నాను. మొన్నటి వారం కాక నా ముందు వారం మీరు లైన్లో ప్లే చేసినప్పుడు అన్నారు ఇలా నీకు బాడీలో పెయిన్స్ ఉన్నాయంటే ఇలా అని చెప్పేసి అంటే మీరు పే చేశారు. అప్పుడు తగ్గింది. అయితే లాస్ట్ వారం ఏమైందంటే ఇక్కడ ప్లేయర్ అయిపోయినాక అమ్మ చేత ఇంక లాస్ట్ లో వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేయించుకున్నాను. అయితే ఇంకా అప్పుడు అమ్మ ఇక్కడ చెయ్యేసి చేశారు. అప్పటి నుంచి ఇప్పటికి అసలు రాలేదు అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటికి అసలు నువ్వు మీకు గుండెపోటుగా నొప్పి కానీ ఛాతీల నొప్పి కానీ ఏమీ లేదు? అయ్యారు, చాలా బాధపడేదాన్ని అసలు. మా హస్బెండ్ కూడా హాస్పిటల్కి వెళ్ళనివ్వరు. హాస్పిటల్కి వెళ్ళినా కూడా చాలా సార్లు ఏమీ లేదనివ్వరు. స్కానింగ్స్ లో కూడా ఏమీ లేదని చెప్పారు. ఏమీ లేదనివ్వరు అయ్యారు. చాలా నొప్పితో బాధపడేదాన్ని. లాస్ట్ ఈ వీక్ అమ్మ చెయ్యేసి ప్రార్థన చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి నాకు ఏ నొప్పి లేదు. దేవుడు అమ్మ ద్వారా నాకు స్వస్థత. ఎస్, పోయిన వారం నుంచి మీకు అసలు నొప్పి కానీ ఏమీ లేదు. ఇది వరకు రోజు వచ్చేదమ్మా నొప్పి? రోజు వచ్చేది అయ్యారు. మంట కింద నొప్పి కింద అసలు పొడిచినట్టు చాలా విపరీతంగా వచ్చేది. అసలు చెప్పుకోలేకపోయేదాన్ని, అసలు అంత నొప్పి వచ్చేది. చాలా విపరీతంగా. మీరు హాస్పిటల్కి చాలా సార్లు వెళ్ళారమ్మా? 3 years బ్యాక్ వెళ్ళేదాన్ని అయ్యారు. అప్పుడు చాలా ఎక్కువ ఉండేది. మళ్ళీ మధ్యలో ఒక 2 years చర్చికి రావడం అయ్యి ఇవన్నీ పోయినాయి. మళ్ళీ ఒక 6 months నుంచి ఎక్కువైంది నాకు ఈ ప్రాబ్లం. చాలా నొప్పి ఉంటుండే. ఇప్పుడు మీకు లాస్ట్ వీక్ నుంచి మీకు అసలు నొప్పి లేదు? లాస్ట్ వీక్ లాస్ట్ లో ప్రేయర్ చేయించుకున్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎటువంటి నొప్పి లేదు అయ్యారు. వా గట్టి, ఎస్, గట్టిగా చెప్పండి కొట్టి. దేవుడు స్వస్థపరిచాడు, ఆయన ఎస్ కార్యం చేశాడు. ఎస్ అమ్మ, మీరు సాక్షి ప్రంగా వచ్చారు కాబట్టి ఎస్ పరిశుద్ధాత్మ మీకు ఇచ్చేటువంటి ఒక స్పెషల్ ప్రాసెస్ ఏంటంటే ఎస్ మీరు అనుకుంటున్నారు నేను సొంతంగా డబ్బులు సంపాదించాలి, నా చేతిలో పైసా ఉండాలని చెప్పేసి ఎవరమ్మా చాలా కాలంగా అలా ప్రార్థన చేసేది? ఎవరమ్మా? మీరే అనుకుంటున్నారు. నెక్స్ట్ తర్వాత ఆత్మలో చెక్ చేసినప్పుడు ఎస్ మిమ్మల్ని చూసినప్పుడు దేవుడు మీ చేతుల్ని అభిషేకించబోతున్నాడు. రిసీవ్ అని చెప్పండి అమ్మా. దేవుడు మీ చేతులు అభిషేకించబోతున్నాడు. ఎస్ త్వరలోనే మీ చేతిలోకి ఎస్ డబ్బులు వచ్చే విధంగా దేవుడు ఒక మార్గం సరళం చేయబోతున్నాడు. రిసీవ్ అని చెప్పండి. ఎస్ అమ్మ. గాడ్ బ్లెస్. గాడ్ దేవుడు మళ్ళీ బహుగా దీవించును గాక. ఆమేన్.